ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. జగన్నాథపురం గ్రామంలోని మోత్కుపల్లి క్రాస్ రోడ్ దగ్గర కాసేపట్లో రైతు ఆశీర్వాద సభ జరగబోతోంది. అయితే సభకు వెళ్లే ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. టీడీపీ, వైసీపీ నాయకుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీలు ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి, ఆ పార్టీల నాయకులు ఏర్పాటు చేశారా అనేది చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. చింతకాని మండలం జగన్నాథపురంలోని మోత్కుపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏదైతే రైతు ఆశీర్వాద సభ జరుగుతుందో సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు కూడా తరలి వస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు సభకు తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 లక్షల పైచీలకు జనసందోహం ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో అధికార యంత్రాంగం కూడా ముందస్తుగా యంత్రాంగం అంతా కూడా అంచనా వేయడం, దాని తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పూర్తిగా డైవర్ట్ కోట్ చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పూర్తిగా ఈ ప్రాంతానికి ఎవరు కూడా బయట వెహికల్స్ రాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పార్కింగ్ వెసులుబాటు కల్పించారు. రూట్ మ్యాప్ కూడా ముందస్తుగానే ఇవ్వడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సభకు సంబంధించి ఫ్లెక్సీలు అయితే కొంత ఆశ్చర్యంగా కనపడుతున్నాయి. ఫ్లెక్సీలకు సంబంధించి ఒకవైపు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫ్లెక్సీలు, అలాగే మరోవైపు టీడీపీ నాయకులు వేసినటువంటి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇటువంటి ఫ్లెక్సీలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొన్ని చోట్ల వైఎస్ జగన్తో రేవంత్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ పెట్టిన ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే ఇటు రేవంత్ రెడ్డికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలు కావచ్చు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దాదాపుగా ఈ ప్రాంతంలో ఎక్కువగా గతంలో టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతం, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా బలంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా విషయం తెలియజేస్తూ ఆశ్చర్యంగా రెండు పార్టీలు కూడా ఏపీలో ఉన్నటువంటి 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఈ ఫ్లెక్సీలు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రైతు ఆశీర్వాద సభకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వేస్తున్న నేపథ్యంలో చూస్తున్నటువంటి వైఎస్ జగన్ ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే ఎన్టీఆర్తో ఉన్నటువంటి టీడీపీ వారి ఫ్లెక్సీలు కావచ్చు, రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలకడం ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వస్తున్నారు. రైతు ఆశీర్వాద సభకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేయడంతో దాదాపు 3000 పైచీలకు రైతులు ఈ ప్రాంతానికి ఇప్పటికే నిన్న తరలి వచ్చారు. దాని తర్వాత ఈరోజు కూడా 3 లక్షల పైచీలకు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న రైతు మేళా సక్సెస్ అయిన విధంగానే ఈరోజు కూడా పెద్ద ఎత్తున రైతు ఆశీర్వాద సభను సక్సెస్ చేయాలని ప్రభుత్వం కూడా సంకల్పించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీంతో పాటుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది, స్వాగతం పలుకుతుంది. రైతులందరూ కూడా 9 రోజుల్లో 9000 కోట్ల పైచీలకు ఏవైతే నిధులు విడుదలవుతున్న రైతు భరోసా కింద అవన్నీ కూడా రైతులకు ఆనందం పండుగ జరుపుకునే విధంగా ఈ సభ జరుగుతుందని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అనేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ మోత్కుపల్లి క్రాస్ రోడ్లో జరిగేటటువంటి రైతు ఆశీర్వాద సభకైతే రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హెలిపాడ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి రంగారెడ్డి ఖమ్మం జిల్లా.